ఓకే మేడం, స్టార్ట్ చేయండి మేడం. ఓకే మేడం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జూన్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న రాఘవరావు సార్కి, అమ్మ రాజ్యలక్ష్మి అమ్మకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తిరుచానూరు జూమ్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ జూమ్ సెక్షన్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. నా పేరు ఇందిరా, నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే మానవుల్లోని ఆలోచన విధానం. అంటే చూడండి, ఇప్పుడు చూడ్డానికి మానవులందరూ కూడా ఒకేలాగా ఉంటారు. అంటే శారీరక పరంగా చూసినప్పుడు అందరూ ఒకటే అన్ని అవయవాలతో ఒకటేలాగా ఉంటాం. కానీ దేహపరంగా ఒకటేగా ఉంటాం కనిపించడానికి. కానీ వాళ్ళ మనసులో ఆలోచనలు మటుకు వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు ఒకే కుటుంబంలో జన్మ తీసుకున్న పిల్లల్ని చూసినప్పటికి కూడా వాళ్ళు దేహపరంగా ఒకేలాగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఆలోచనలు అనేవి చూస్తే ఒక్కొక్కరు ఒక ఆలోచనలతో ఉంటారనమాట. అంటే తల్లిదండ్రులు ఒకేలాగా పెంచుతారు అందరినీ. కానీ వాళ్ళ ఆలోచన విధానం అంతా కూడా వేరుగా ఉంటుంది. ఎందుకు అలా ఉంటుందంటే వాళ్ళ మనసును బట్టి వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. ఎవరు మనసు ఏ స్థాయిలో ఉంటుందో, ఎటువంటి చైతన్య స్థాయిలో ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన అవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆలోచన విధానం అంతా కూడా మన ప్రవర్తనని తెలియజేస్తుంది. ఈ ఆలోచన అనేది మనసుకు సంబంధించింది. మనలో ఆలోచనలను బట్టి మన ప్రవర్తన బయటికి కనిపిస్తుంది అనమాట. మన ప్రవర్తనను బట్టి మన జీవితం కూడా అలాగే ఉంటుంది. ఎవరి ప్రవర్తన ఎలా ఉంటుందో వాళ్ళ జీవితం ఫలితాలు కూడా అటువంటి ఫలితాలని మనము చూస్తూ ఉంటాం అనమాట. కాబట్టి జీవితంలో మంచి ఫలితాలు పొందాలి అంటే మన మనసు అనేది, మనం ఆలోచనలు అనేటివి మంచిగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. అటువంటి శుద్ధత్వం ఉన్నప్పుడే మనకు సరైన ఫలితాల్ని, అద్భుతమైన ఫలితాల్ని మనము చూడగలుగుతాం. కాబట్టి మానవుల్లోని ఆలోచన విధానము ఎన్ని రకాలో మనం ఇప్పుడు తెలుసుకుందాము. మానవుల్లో ఆలోచన విధానాలు 4 రకాలుగా చెప్పడం జరిగింది. 1 వినాశకరమైన ఆలోచనలు, 2 వ్యతిరేకకరమైన ఆలోచనలు, 3 అనుకూలమైన ఆలోచనలు, 4 అద్భుతమైన ఆలోచనలు. ఇటువంటి 4 రకాలుగా మనుషులు మనము చూస్తుంటాం. ఇటువంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళను మనం చూస్తుంటాం. కొన్ని కుటుంబాల్లోనే ఒక్కొక్క కుటుంబంలోనే మనం ఇటువంటి వాళ్ళ నలుగురిని కూడా చూడగలుగుతుంటాం అన్నమాట. కాబట్టి ఇటువంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు మనసుకు సంబంధించింది ఈ ఆలోచన అంతా కూడా. ఈ మనసు యొక్క గుణాన్ని బట్టి ఈ ఆలోచనలన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మనకు మనసు శుద్ధంగా ఉందనుకోండి, ఆలోచనలు అన్ని కూడా, చేసే పనులు కూడా శుద్ధత్వంలో ఉంటాయి. మనసు బాగా మలినంగా ఉన్నప్పుడు మనం చేసే పనులు కూడా అశుద్ధంగానే ఉంటాయి. కానీ మనం చేసేది మనకు తెలీదు. కానీ ఎదుటి వాళ్ళకి అది బాగా స్పష్టంగా అర్థమవుతూ ఉంటది అనమాట. మనకు అన్ని కరెక్ట్ గా అనిపిస్తాం, ఎవరి స్థాయిలో వాళ్ళు కరెక్ట్ అనుకుంటాం. కానీ అది మనకన్నా కొంచెం ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళకు అది బాగా అర్థమవుతది. ఇప్పుడు చూడండి, మన చిన్న పిల్లలు తప్పు చేస్తుంటే అది మనకు తెలుస్తుంది. తెలుస్తుంది కాబట్టి వెంటనే మనం దాన్ని దండిస్తాం. ఇలా కాదు, ఇలా అని చెప్తాం. కానీ మనమే అలా ప్రవర్తించినప్పుడు మనకన్నా కొంచెం ఉన్నతంగా జ్ఞానంలో ఉన్న వాళ్ళు మనకు అది తెలియజేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ మనసును బట్టి ఈ ఆలోచనలన్నీ కూడా ఉంటాయి. భగవద్గీతలో చెప్తాడు, మనిషికి 4 రకాల గుణాలు ఉంటాయని. ఈ గుణాలను బట్టి మన మనసు అనేది ఆ విధంగా ఉంటుందన్నమాట. సో ఏమని చెప్పారంటే భగవద్గీతలో 4 గుణాలు ఏంటంటే తమో గుణము, రజోగుణము, సాత్వికము, నిర్గుణం. ఈ 4 గుణాలతో ఉన్న వాళ్ళు 4 వేరువేరుగా ఉంటారన్నమాట. ఇప్పుడు చెప్పాము ఇప్పుడు వినాశకరమైన ఆలోచనలని. అంటే వినాశకరమైన ఆలోచనలు ఎవరు చేస్తారంటే తమో గుణంలో ఉన్నవారు వినాశకరమైన ఆలోచనలు చేస్తారు. రజోగుణంలో ఉన్నవారు ఏం చేస్తారంటే వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తారు. అదే సాత్విక గుణంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అనుకూలమైన ఆలోచనలు చేస్తారు. ఇంకా నిర్గుణంలో ఉన్న వాళ్ళు ఏం ఆలోచనలు ఉంటాయంటే వాళ్ళకు అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఆలోచనలు వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. ఇట్లా ఈ విధంగా వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళ ప్రవర్తన అవన్నీ కూడా ఆ గుణాలను బట్టే ఉంటాయన్నమాట. ఇప్పుడు మొదటిది వినాశకరమైన ఆలోచనలు. ఇప్పుడు చూడండి, వినాశకరమైన ఆలోచనలు మనం తీసుకుంటే వీళ్ళ ఆలోచనలన్నీ కూడా వినాశకరంగా ఉంటాయన్నమాట. ఎందుకంటే వీళ్ళు తమో గుణంలో ఉన్నారు. వీళ్ళ మనసు పూర్తిగా మలినంగా ఉందన్నమాట. ఈ విధంగా మలినంగా ఉండడం వల్ల వాళ్ళ ఆలోచనలన్నీ కూడా అదే విధంగా ఉంటాయి. అంటే ఇతరులకు నాశనం కలిగించే విధంగానే ఉంటాయి. ఇతరుల కీడును
వాళ్ళు కోరుకుంటుంటారు. వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు పూర్తిగా ఆహ్, నాశనం అయిపోవాలి, బాగుపడకూడదు. వాళ్ళని ఏదో విధంగా వాళ్ళని నష్టపరచాలి. ఇటువంటి ఆలోచనలన్నీ కూడా వాళ్ళకు ఉంటాయి. ఇవన్నీ కూడా వినాశకరమైన ఆలోచనలు. ఇతరుల గురించి మనము ఆ గుణం ఉన్న వాళ్ళు ఎప్పుడూ అదే ఆలోచిస్తుంటారు. వాళ్ళు ఏ రకంగా అయినా సరే వాళ్ళని నాశనం చేయాలి. వాళ్ళు దేంట్లో కూడా ముందుకు రాకూడదు. ఏదన్నా వాళ్ళకొస్తున్నా గాని దాని నుంచి వాళ్ళు దిగజారిపోయేటట్టు ప్రయత్నం చేస్తుంటారు. ఇతరులకు గూడా అలా చేయమని గూడా ప్రోత్సహిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి సహాయం చేయకూడదు. వాళ్ళకి నష్టం రావాలి. వాళ్ళు బాధలో ఉండాలి, దుఃఖంలో ఉండాలి. అట్లా ఉంటే వీళ్ళకి ఆనందం అన్నమాట. అంటే ఇతరులు ఎప్పుడూ కూడా ఆ విధంగా ఉంటే వీళ్ళు ఆనందిస్తారు తమ గుణముల వారు. అంటే వాళ్ళు నచ్చిన వాళ్ళు కాకపోతే ఇంకా ఎక్కువనమాట. నచ్చకుండా పోతే వాళ్ళకి నచ్చని వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళు బాగుని గాదు, వాళ్ళు కీడుని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారనమాట. ఇతరులు కూడా అటువంటి వాళ్ళను ఎదగనివ్వకుండా చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. ఇతరులతో కూడా చేయిస్తూ ఉంటారనమాట. ఇటువంటి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. అన్నీ వినాశకరమైన ఆలోచనలే. ఇవన్నీ కూడా మనసు బాగా అశుద్ధంగా ఉండడం వల్ల ఇటువంటి ఆలోచనలు ఉంటాయన్నమాట. ఇప్పుడు చూడండి కొంతమందికి మరి ఇతరుల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఏదైనా చిన్న విషయం వాళ్ళు పొరపాటున అన్నా గాని, వాళ్ళు నాశనం అయిపోవాలి అవన్నీ కూడా అంటూ ఉంటారనమాట. అంటే మనసు అట్లా మలినంగా ఉండడం వల్ల అలా అంటూ ఉంటాం. అంటే ఇప్పుడు మనం ధ్యాన మార్గంలోకొచ్చినప్పుడు, ఇప్పుడు ఎవరు ఏమన్నా గాని, వాళ్ళ మనోస్థితిని బట్టి వాళ్ళు అంటున్నారని మనం ఇప్పుడు పట్టించుకోమనమాట. కాబట్టి ఈ తమో గుణంలో వాళ్ళు ఆ విధంగా ఉంటారు. ఇంకా రజోగుణంలో వాళ్ళు వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తారు. విరుద్ధమైన ఆలోచనలు చేస్తుంటారనమాట. అంటే వ్యతిరేక ఆలోచనలంటే ఇప్పుడు ఏదన్నా అనుకుంటారు చెయ్యాలని. ఆలోచన ఇప్పుడు భయం అన్నమాట వాళ్ళకి. ఏది చేయాలన్నా గాని భయం అనేది మనసులో ఎక్కువగా ఉంటది. ప్రతి దానికి కూడా వాళ్ళు భయపడుతూ ఉంటారు. అది ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, ఒంటరిగా వెళ్ళాలన్నా, ఒంటరిగా ఏదన్నా పని చేయాలన్నా గాని భయపడుతుంటారనమాట. ఒక తోడు ఉంటేనే వాళ్ళెక్కడికైనా వెళ్ళగలుగుతుంటారు, వస్తుంటారు, వెళ్తుంటారు. అటువంటి భయం అనేది వాళ్ళకు ఉంటుంది. ఇంకా ఏముంటుందంటే సంకోచిస్తుంటారు. అంటే నేనిప్పుడు ఏదన్నా పని మొదలుపెట్టారనుకోండి, నేను చెయ్యగలుగుతానా లేదా? కాకపోతే ఆ పని ఎలా అవుతుందో, దాంట్లో లాభం వస్తుందో, నష్టం వస్తుందో, నేను సక్సెస్ అవుతానో లేదో, లేకపోతే అవమానించబడతానో అని ఇవన్నీ కూడా పని మొదలు పెట్టక ముందే ఇవన్నీ కూడా వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా రజోగుణంలో ఉన్న వాళ్ళు ఉంటారనమాట. ఇప్పుడు చూడండి వ్యాపారంలో కూడా ఒక వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు కొంతమంది ఆ వ్యాపారాన్ని అనుకున్న వెంటనే చేస్తారు ధైర్యంగా. అంటే దాంట్లో అనుభవం లేకపోయినా గాని దాంట్లో మనం అనుభవం చేస్తూ ఉన్నప్పుడు అదే అనుభవం వస్తుందని ఆ వ్యాపారం మొదలుపెడతారు. కానీ కొంతమంది ముందే సంకోచిస్తారనమాట. దాంట్లో ఎటువంటి అనుభవం లేదు. నేను నష్టపోతానేమో, నేను ఉన్నది కూడా పోగొట్టుకుంటానేమో అని అటువంటి ఆలోచనలతో ఉండి అది చేద్దామా వద్దా అనే సందిగ్ధంలో కూడా ఉంటారనమాట. అటువంటి వ్యతిరేకమైన ప్రతి దానికి కూడా వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉద్యోగంలో చూసినా గాని అక్కడ కూడా అంతే. వాళ్ళు అందరితో సరిగ్గా నేను చేయగలుగుతానో లేదో, అంటే నేను ఇచ్చిన ఉద్యోగాన్ని నేను సరిగ్గా నిర్వహిస్తానో లేదో, అందరిలో నేను కలిసి ఉండగలుగుతానా లేదా అన్న ఆలోచనలు కూడా వీళ్ళకు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఒక ప్రమోషన్ వచ్చినా గాని దాన్ని నేను సరిగ్గా చేయగలుగుతానా లేదా అని కూడా వద్దనే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. ఆ పదవికి నేను సరైన న్యాయం చేయలేనేమో, దాంట్లో అన్ని లోటుపాట్లన్నీ ఉంటాయి. అవన్నీ నేను సరిగ్గా చేయలేనేమో అని అన్నీ కూడా వ్యతిరేకమైన ఆలోచనలు. నేను చెయ్యలేను అనేది ఆలోచనలుంటాయి. ఇలా ఉండడం వలన ఏవి కూడా చేయలేకపోతారు. ఏది సాధించలేకపోతారనమాట. ఈ వ్యతిరేకమైన ఆలోచనలు ప్రతి పనిలోనూ మొదట్లోనే ఈ వ్యతిరేకమైన ఆలోచనలున్నప్పుడు ఏ పని కూడా ముందుకు సాగదు. దాంట్లో ఏవి కూడా మనం అనుభవాలు పొందలేం. కొంతమంది ధైర్యంగా ముందుకు వెళ్తారు, చేస్తారు. కానీ ఈ రజోగుణంలో ఉన్నవాళ్ళు అన్నీ కూడా వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తూ అది అవుతుందా? కాదా? అవుతుందా? కాదా? నేను చెయ్యలేను, చేయగలనా? చేయలేనేమో, నష్టం వస్తుందేమో, ఇటువంటి ఆలోచనలు ఎక్కువగా వీళ్ళకు ఉంటాయన్నమాట. ఇటువంటి వారు కూడా ఉంటారు. ఈ తమో గుణంలో వాళ్ళు ఉంటారు. రజోగుణంలో వాళ్ళు కూడా ఉంటారన్నమాట. మానవ జన్మ తీసుకున్నప్పుడు మొట్టమొదటి జన్మల్లో వాళ్ళే వీళ్ళనమాట. తమో గుణంలో ఉన్నవాళ్ళు, రజోగుణంలో ఉన్నవాళ్ళు వాళ్ళనమాట. కాబట్టి తర్వాత వినాశకరమైన ఆలోచనలయిపోయినాక, వ్యతిరేక ఆలోచనలయిపోయినాక అనుకూలమైన ఆలోచనలు.
అంటే అనుకూలమైన ఆలోచనలు ఏంటంటే అన్ని అనుకూలంగా ఇప్పుడు ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే భయపడరు అనమాట. భయం లేకుండా వెళ్ళగలుగుతారు. నేను వెళ్ళగలను, నేను చెయ్యగలను అనేది వీళ్ళలో ఎక్కువగా ఉంటది. అన్నిటి కూడా అనుకూలంగా మార్చుకుంటుంటారు వాళ్ళని. నేను వెళ్ళగలను, చెయ్యగలను అని అనుకుంటుంటారనమాట. ఇప్పుడు ఎక్కడికన్నా ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలి, ధైర్యంగా వెళ్ళగలుగుతారు. ఏదన్నా పాట పాడాలన్నా గాని నలుగురిలో పాడేస్తారన్నమాట. పాడగలరు. వ్యాపారం చేయాలన్నా గాని చేస్తారు. దాంట్లో నష్టమైనా లాభమైనా మనం చేసినప్పుడే గదా! వాటి నుంచి మనం దాని ఫలితాన్ని చూడగలమని ధైర్యంగా చేయగలుగుతారు. ఇప్పుడు ఉపకారం ఎవరికన్నా చేస్తారు. చేయడం వలన దానికి ఎవరైనా ఏదన్నా అడిగినప్పుడు దాన్ని వెంటనే చేస్తారన్నమాట. దానివల్ల ఏదన్నా వస్తుందేమో అనే ఆలోచనలు గూడా వీళ్ళకేమి ఉండదన్నమాట. వీళ్ళు ఇంకా ఏం చేస్తారంటే లోక కళ్యాణకరమైన పనులు గూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చాలా మంది సార్ క్లాసుల్లో జూమ్‌లో మనం పాల్గొంటున్నాం. సార్ అందరికి కూడా మాట్లాడే అవకాశం ఇచ్చారు ఫస్టు. అందరిని హ్యాండ్ రైజ్ చేయమంటారు. మనం హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడడానికే భయపడుతుంటాం. అదే మనం చేసి మాట్లాడుతున్నప్పుడు మనలో కొద్దిగా భయమనేది తొలగిపోతూ ఉంటదనమాట. అదే విధంగా క్లాసులు చెప్పండి. మీకు తెలిసిన జ్ఞానాన్ని పత్రి సార్ చెప్తూ ఉంటారు. అందరికీ పంచండి అంటే, నాకేం తెలుసు? నాకింకా ఈ జ్ఞానం ఏం తెలీదు గదా! నేనేం చెప్పగలను అనుకుంటాం. కానీ ఎప్పుడైతే చెప్పడం అనేది రాఘవరావు సార్ గూడా మనకందరిని గూడా ప్రోత్సహిస్తున్నారు. నువ్వు చెప్పగలవు, చేయగలవు. మీకు తెలిసిన జ్ఞానాన్ని చెప్తూ ఉంటేనే మనకు కొత్త జ్ఞానం మనలోకి వస్తుంది అని సార్ చెప్పడం వల్ల చాలా మంది ఇప్పుడు క్లాసులు చెప్పడానికి జూమ్‌లో చెప్తున్నారు. బయటికి వెళ్లి కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా సార్ యొక్క ప్రోత్సాహం వల్లే మనం అన్నీ కూడా చేయగలుగుతున్నాం. ముందు భయాన్ని పోగొట్టుకున్నాము. తర్వాత క్లాసులు చెప్పే స్థాయికి కూడా చాలా మంది కూడా వచ్చారన్నమాట. ఇవన్నీ కూడా అనుకూలమైనవి. అనుకూలమైన ఆలోచనలనమాట ఇవన్నీ. అంటే నేను చెయ్యగలను, నా వల్ల అవుతుంది అన్నదంతా ఎట్లా వచ్చిందంటే, మనము ఈ సాత్విక గుణంలోకొచ్చిన వాళ్ళే ఇవన్నీ కూడా చేయగలుగుతారనమాట. అంటే అనుకూలంగా ఆలోచిస్తారు. కల్లా అవ్వదు, గివ్వదు అని ఏమి అనకుండా అనుకూలమైన ఆలోచనలు మనకు ఇంకా ఈ ధ్యానం చేయడం వల్ల, ఈ ధ్యాన సాధనలోకొచ్చిన తర్వాత ఇంకా మనలో ఉన్న భయాలన్నీ కూడా తొలుగుతున్నాయి. ధైర్యంగా మనం వెళ్ళగలుగుతున్నాము, చెప్పగలుగుతున్నాము, రాగలుగుతున్నాము అంటే ఇదంతా కూడా మనం ధ్యానం చేయడం వల్ల, సారు జ్ఞానాన్ని రోజు మనం జూమ్ ద్వారా వినడం వల్ల ఇవన్నీ కూడా మనం తెలుసుకొని మనలో ఉన్న లోపాలని మనం ఒక్కొక్కటి సరి చేసుకుంటున్నాం. ఇంతకుముందు మనలో ఉన్న లోపాలని ఆహ్, తెలుసు. కానీ అలా ఎలా సరి చేసుకోవాలనేది మనకు తెలియకుండా ఉండేది. కానీ ఇప్పుడు సారు రోజు ప్రతి చిన్న విషయాన్ని కూడా మనలోని లోపాల్ని చూసి సరిచేస్తూ దానికి సరిచేసే మార్గం కూడా చెప్తున్నప్పుడు, అవన్నీ కూడా మనం చేసుకోవడం వల్ల ఇవన్నీ కూడా మనలో అందరిలో ఉన్నాయండి. ధైర్యము, సాహసం ఇవన్నీ ఉంటాయి. కానీ అవన్నీ కూడా వ్యక్తపరచలేం. ఎప్పుడైతే సాధన చేస్తామో ఇవన్నీ కూడా మనలోంచి ఒకటొకటి ఏవైతే దుర్గుణాలుంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఒకప్పుడు నలుగురిలో మాట్లాడలేకపోయేవాళ్ళం. ఇప్పుడు మాట్లాడుతున్నాం. మైక్ పట్టుకోవాలన్నా గాని ఒకప్పుడు భయంగా ఉండేది. ఏం మాటలొస్తాయేమో తెలీదు. ఇప్పుడు పట్టుకొని 4 మాటలు మాట్లాడుతున్నామంటే ఇదంతా కూడా ఈ సాధన చేయడం వలన సార్ యొక్క జ్ఞానాన్ని వినడం వల్లే. కాబట్టి ఈ ఈ అనుకూలంగా ఆలోచనలు చేసేవాళ్ళు ఎవరంటే సాత్విక గుణంలో ఉన్నవాళ్ళే. అంటే మనమందరం కూడా సార్ చెప్తుంటారు. సాత్విక గుణంలోకి వచ్చాము. ఇంకా శుద్ధ సాత్వికంలోకి వెళ్ళాలి. అంటే సాధన ఇంకా తీవ్రతరం చేయాలి. నీలో ఉన్నవన్నీ కూడా నీలో అనేకమైన శక్తులున్నాయి. అవన్నీ కూడా బయటికి రావాలి. నీ ఆత్మ నుంచి ఆ ప్రజ్ఞ బయటికి రావాలి అంటే అసలైన ప్రజ్ఞ. అంటే అసలైనటు అక్కడి నుంచి రావాలి అంటే మనం తీవ్రమైన సాధన చేసినప్పుడే ఆ ప్రజ్ఞ ఆత్మ నుంచి మనకు అందుతుంది. కాబట్టి ఇవన్నీ అందరిలో ఉన్నాయి. మనం చేసే సాధనలోనే తేడా ఉందన్నమాట. ఇంక ఈ విధంగా అనుకూలమైన ఆలోచనలు మనం ఈ సాధనలోకొచ్చినాక నిజంగా చాలా వరకు మార్చుకున్నాం. చాలా వరకు గూడా నేర్చుకుంటున్నాం. చాలా చేస్తున్నాం. ఇంకా నాలుగోది అద్భుతమైన ఆలోచనలు. చూడండి ఇవంతా కూడా నిర్గుణ స్థాయిలోకి వెళ్ళిన వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇటువంటి ఆలోచనలు. చూడండి పత్రి సారు ఒక్కడిగా ఆహ్, ఆహ్, ధ్యానాన్ని నేర్చుకున్నారు. సారు ఒక్కరుగా హ్మ్. ఈ ధ్యానం అందరికి చెప్పాలనే ఉద్దేశంతో ఎంతో తీవ్రమైన కృషి చేయడం వలన ఇంతమంది కొన్ని లక్షల మంది ఇప్పుడు ధ్యానంలోకి రావడం జరిగింది. అంటే సార్‌కు తెలిసిన సత్యాన్ని అందరికీ చెప్పారనమాట. చెప్పకపోతే మనకు గూడా ఈ ధ్యానం తెలీదు. ఈ జన్మ గూడా మనకు వృధా అయిపోయేది. కాబట్టి సార్ ఎప్పుడైతే తెలుసుకున్న సాధనని
తన వరకే ఉంచుకోకుండా అందరికీ చెప్పడం జరిగిందనమాట. అంటే ఆ విగ్రహారాధన గురించి కూడా చెప్పాలంటే, ఆ సత్యం గురించి చెప్పాలన్నా గాని ఎంతో మంది స్టార్టింగ్ లో ఎంతో మంది వ్యతిరేకులుంటారు. వ్యతిరేకిస్తారు దానికి. కానీ అటువంటి పరిస్థితిలో సత్యాన్ని నిర్భయంగా చెప్పారు అంటే అది పత్రి సారే అన్నమాట. అంటే వాళ్ళ ఆలోచనలన్నీ కూడా అలా ఉంటాయి. ఆశ్చర్యకరమైన ఆలోచనలు. అంటే ఎవరికీ భయపడరు. ఈ చెప్పే సత్యాన్ని ఖచ్చితంగా చెప్తారనమాట. చెప్పినప్పుడు ఎవరికీ భయపడరు. వాళ్ళు చెప్పాల్సిందంతా చెప్తారనమాట. విగ్రహారాధన గురించి గాని, మాంసాహారం గురించి గాని సారు అందరికీ చెప్పడం జరిగింది. ఈ 2 విషయాల్లో ప్రజల్లో నిజంగా వ్యతిరేకత చానా వస్తుంది. ఎందుకంటే అందరూ విగ్రహారాధన చేసేవాళ్ళు ఉన్నారు. మాంసాహారాన్ని తీసుకున్న వాళ్ళు 99% వాళ్ళే ఉన్నారు. అటువంటి వాళ్ళ కాడ పోయి ఇక్కడ ఈ 2 కాదు అన్నప్పుడు, ఇవన్నీ చెడు అన్నప్పుడు, మాంసాహారము పాపాహారం అని చెప్పినప్పుడు అది ఎంత వ్యతిరేకత వస్తుంది. కానీ అవన్నీ కూడా సార్ అధిగమించి ఎంతో మందిని ఈ మార్గంలోకి తీసుకొచ్చినారంటే సార్ యొక్క ఆలోచన ఎంత ఎంత సంకల్పం అనేది ఎంత గట్టిగా ఉంటేనే అటువంటి పనులు చేయగలుగుతారు. ఇంకా సార్ విషయంలో చూసుకుంటే ఎన్నో పిరమిడ్లు కూడా కట్టడం జరిగింది. అద్భుతమైన పిరమిడ్లు ఎన్నో వచ్చాయి మనకు. అవన్నీ కూడా సార్ దగ్గర ₹1 లేకపోయినా గానీ ఆలోచన అనేది రావాలి అని ఎప్పుడైతే అనుకుంటారో అవన్నీ కూడా రావడం జరిగిందంట. ఆ సంకల్పానికి అంత శక్తి అనేది ఉంది. పిరమిడ్ పార్టీని ఏర్పాటు చేయడం గాని, అందరూ ఈ పిరమిడ్లు కట్టడం గాని, ఇవన్నీ కూడా మనము చూస్తున్నాం. అంటే ఇవన్నిటికి కూడా సార్ యొక్క సంకల్పమే. ధ్యానాంధ్రప్రదేశ్ బుక్ వచ్చింది, పార్టీ వచ్చింది. పిరమిడ్స్ అన్నీ వచ్చాయి. ఇవన్నీ కూడా ఒక నిర్గుణ స్థాయిలో ఉన్న వాళ్ళు చేసిన అద్భుతమైన ఆలోచనల వల్లే ఇవన్నీ వచ్చాయన్నమాట. అంటే తను ఆత్మే కాదు, అందరూ ఆత్మ స్వరూపులే, అందరూ భగవంతులే అని మొట్టమొదటిగా చెప్పింది పత్రి సారే. నువ్వు భగవంతుడే, నేను భగవంతుడే. కాకపోతే నేను ఒక స్థాయిలో, ఒక మెట్టులో ఎక్కువగా ఉన్నాను. ఒక స్థాయిలో నువ్వు తక్కువగా ఉన్నావు. నువ్వు కూడా ఎప్పటికైనా ఆ స్థాయికి వస్తావని సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. కాబట్టి ఎవరైతే ఆ నిర్గుణ స్థాయిలో, ఆ భగవంతుని స్థాయిలో ఉంటారో వాళ్ళు అందరి గురించి ఆలోచిస్తారు. అందరూ ఆత్మస్వరూపులే. అందరూ ఒకటే అనే భావం వాళ్ళకి కలుగుతుంది కాబట్టి, వాళ్ళ ఆలోచనలన్నీ కూడా చాలా అద్భుతమైన ఆలోచనలు. అందరికీ నలుగురికి అందరికీ ఉపయోగపడే ఆలోచనలే చేస్తారనమాట. తన స్వార్థానికంటూ ఏమి కూడా చేసుకోరు. లోక కళ్యాణ కార్యక్రమాలే చేస్తూ ఉంటారు. చూడండి ఎన్ని చోట్ల పిరమిడ్లలో, కడతాల్లో గాని ఇవన్నీ కూడా మనకు జ్ఞాన యజ్ఞాలనేది జరుగుతూ ఉన్నాయి. ఈ యజ్ఞాల వల్ల ఎంతో మంది అక్కడికి వచ్చి ఎంతో జ్ఞానాన్ని పొంది, ఎంతో శక్తిని కూడా పొంది వెళ్తుంటారనమాట. కొత్త వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా పత్రి సారు పెట్టడం వల్లే కొన్ని లక్షల మంది ఈ సాధనలోకి రావడం జరిగింది. కాబట్టి ఇటువంటి అద్భుతమైన ఆలోచనలు మనం కూడా చేయవచ్చు. మన మనం శరీరము కాదు, ఆత్మలు మనం ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో, ఆత్మకరమైన పనుల కోసం ఇప్పుడు అన్ని కూడా కొద్ది కొద్దిగా మనం కూడా చేస్తున్నాం. అంటే తెలుసుకున్నాం ముందు సార్ దగ్గర. నువ్వు చేయాల్సింది ఇటువంటి పనులు, అటువంటి పనులు మనకు ఎప్పుడైతే సారు చెప్తున్నారో వాటిని మనం వింటున్నాం. మనము కొద్ది కొద్దిగా ఆచరణలో పెడుతున్నాం అనమాట. అంటే మన ధ్యానాన్ని, మన సాధనను గాని సాధన చేస్తూ మనం పొందిన ఈ జ్ఞానాన్ని కొద్ది కొద్దిగా 10 మందికి పంచండి. పత్రి సార్ చెప్తారు. ఏ పి తెలిస్తే పి. అంటే ఇప్పుడు సాధన చేసి మనము శరీరాన్ని వదిలేస్తే మళ్ళీ జన్మలో ఖచ్చితంగా జ్ఞానాన్ని పంచడానికి రావాలి. కాబట్టి ఒక గురువే సాధన ప్లస్ జ్ఞానాన్ని పంచండి అని చెప్పింది ఏకైక గురువు మన పత్రి సార్ అన్నమాట. నీకు ఏమి తెలిస్తే అది ఆ ఆ నలుగురికి చెప్పు. చెప్పడం వలన నీలో ఆ జ్ఞానం పెంచబడుతుంది అని. అంటే చూడండి ప్రకృతిలో మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగి మనం పొందుతాం. ఏది ఇస్తే అది. జ్ఞానాన్ని ఇస్తే ఇంకా మన కొత్త జ్ఞానం మనకు వస్తుంది. అది నిక్షిప్తం అయిపోతుంది. ఇప్పుడు ఒక క్లాస్ చెప్పామనుకోండి, అది లోపల మనకు ఉండిపోతుంది. ఎక్కడైనా చెప్పగలుగుతాం. అదే చెప్పకుండా 2, 3 సార్లు చదివేసి వదిలేసినామనుకో, 2, 3 రోజుల తర్వాత కూడా ఏమీ కూడా గుర్తుండదు. అందుకే సార్ ఎప్పుడు చెప్తుంటారు. తెలిసిన దాన్ని చెప్తేనే నీలో ఆ నిధిగా ఉండిపోతుంది లోపల. నిధిగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అప్పుడు ఎప్పుడైతే నిధిగా ఉంటుందో అది మనం ఆచరణలోకి తెచ్చుకోవడానికి అవకాశం ఉందన్నమాట. లోపల ఎప్పుడైతే మనకు స్థిమితం అవుతుందో అప్పుడే ఆచరణలోకి వస్తుంది. ఊకే విని వదిలేస్తుంటే ఆచరణలోకి రావన్నమాట పాయింట్స్. కాబట్టి ప్రతిదీ మనము బాగా గ్రహించాలి. మనం చెప్పడం వల్ల 1కి 4 సార్లు చెప్పడం వల్ల దాన్ని మనం ఆచరించే స్థితికి వస్తామన్నమాట. కాబట్టి మానవుల్లో ఇటువంటి 4 రకాల వాళ్ళు ఉన్నారు.
ఈ 4 రకాల వాళ్ళు కూడా ఆయా ఆలోచనలు అన్ని వేరు వేరుగా ఉంటాయన్నమాట. దీనికి ఒక చిన్న కథ చెప్పి ముగిచ్చేస్తాను మేడం. ఓకే. టైం ఉంది కదా మేడం? పర్లేదు. ఆ పర్లేదు మేడం. చెప్పండి. ఉంది, టైం ఆ ఉంది. ఓకే మేడం. ఒక ఒక అతను ఉంటాడు, చెప్పులు కుట్టే అతను. అతనికి 2 కొడుకులు ఉంటాడు. ఆయన రోజు ఒక 6 చెప్పులు తయారు చేసి, అంటే ఒక రోజుకు తయారు చేయడానికి అంతకన్నా ఎక్కువ చేయలేడు. ఒక 6 చెప్పులు, 6 జతలు చెప్పులు తయారు చేసి కొడుక్కి ఇస్తాడనమాట. కొడుకులకి ఇద్దరిని పిలిచి, ఈ చెప్పులు నువ్వు తీసుకెళ్ళి అన్ని ఊర్లు తిరిగి, పల్లెలు తిరిగి నువ్వు అవి అమ్ముకొని రావాలి అని చెప్తారనమాట. చెప్తే అన్న సరేలే అని తమ్ముని కూడా తీసుకొని వెళ్తాడు. వాళ్ళ నాన్న చెప్తాడు, ఏదైనా సరే నువ్వు 2 అణాలకే అమ్మాలి. 2 అణాలు అమ్మితే మనకు లాభం వచ్చినట్టే. అంతకన్నా ఎక్కువ అమ్మకు అని చెప్తాడు వాళ్ళ నాన్న. సరే అని ఇద్దరు కొడుకులు వెళ్తారు. ఇంకా అన్న తీసుకొని వెళ్తాడు తమ్ముడిని. వెళ్తూ ఉన్నప్పుడు ఒక చోట ఒక అతను వస్తాడు. ఎంత చెప్పులు అంటే ఆయన 4 అణాలు అని చెప్తానమాట. అప్పుడు వాళ్ళ తమ్ముడు అంటాడు, ఏంటి అన్నయ్య, ఆ నాన్న చెప్పింది 2 అణాలే కదా, నువ్వేంటి 4 అణాలు చెప్తున్నావు? 2 అణాలకు అమ్మినా గానీ లాభం వస్తుంది కదా, అంటే నీకేం తెలియదులేరా, వ్యాపారంలో ఎన్నో ఉంటాయి, నీకు అసలు ఏం తెలియదు, నువ్వు గమ్ముగుండు, నువ్వేం మాట్లాడకు, నేను ఇవన్నీ అమ్మేస్తాను చూడు అని చెప్తాడు. సరే అని గమ్ముగా మౌనంగా ఉంటాడు. ఇంకో అతను 4 అణాలంటే వద్దని వెళ్ళిపోతాడు. 3 అణాలకు ఇస్తే కొనుక్కుంటా అంటే లేదు ఇవ్వనంటాడు. మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు ఇంకో చోట్లో కూడా అడుగుతారు ఎంత చెప్పులంటే అక్కడ 3 అణాలని చెప్తారు. ఇంకా అతను కొనుక్కుంటాడు. కొనుక్కొని అట్లా అన్నిటికి కూడా 2 అణాల కంటే ఎక్కువనే అమ్ముకుంటూ అన్ని చెప్పులు అమ్మేస్తాడు. ఇంకా ఒక జత ఉంటది. ఒక జత చిన్న సైజు చెప్పులుంటాయి. అప్పుడే వీళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఆమె ఒక చిన్న బాబుని తీసుకొని వస్తుంటది. ఆ బాబుకు ముళ్ళు గుచ్చుకుంటదనమాట. ఆ గుచ్చుకోవడం వల్ల వాడు బాగా ఏడుస్తూ వాళ్ళమ్మ ముళ్ళు తీసేస్తది. తీసి ఇంకా వాడు నడవడానికి ఇబ్బంది పడుతుంటాడనమాట. అప్పుడే ఈ చెప్పుల వాళ్ళు వస్తున్నప్పుడు చూసి బాబు ఏడుస్తాడనమాట. నాకు చెప్పులు కొని, చెప్పులు కొని. వాళ్ళమ్మ చాలా బీద స్థితిలో ఉంటది. ఆ చెప్పులు కొనేంత స్థితి కూడా ఆమెకు ఉండదనమాట. సరే వాడు ఏడుస్తున్నాడు కదా అని పోయి అడిగితే ఆయన రెండ రెండు అనాలని చెప్తాడు. ఆమె ఏమంటది, నా దగ్గర అంత డబ్బులు లేవు నాయన, ఒక అనాకైతే తీసుకుంటాను అని చెప్తాడనమాట. లేదు నేను ఇవ్వను ఆ చెప్పులు అని చెప్పి వచ్చేస్తాడు. తమ్ముడు ఇవ్వు అన్నయ్య అంటే కూడా వినడనమాట. లేదు నేను ఇవ్వను అంటాడు. సరేలే అని చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇంకా చెప్పులన్నీ అమ్మేసుకొని వెళ్ళిపోయి ఇంటికి పోయి వాళ్ళ నాన్నకు ఇస్తారు. ఎంతకు అమ్మినావంటే ఎక్కువ లాభానికి అమ్మినాను అన్నయ్య, నాన్న అని చెప్పి ఆ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ రెండో రోజు కూడా వాళ్ళ నాన్న మళ్ళీ 6 జతల చెప్పులు తయారు చేసి ఇస్తాడు. అప్పుడు వాళ్ళ అన్నయ్య ఏమంటాడంటే, నువ్వు నా వెంబడ రావడం వల్ల నువ్వు నన్ను వ్యాపారం సరిగ్గా చేయలేకపోతున్నాను. నువ్వు కొన్ని 3 జతలు నువ్వు తీసుకెళ్ళు, నేను 3 జతలు నేను తీసుకెళ్తాను. ఇద్దరం చెరువు వైపు వెళ్ళి అమ్ముకొని వచ్చి ఒకే ప్లేస్ లో కలుద్దాం సాయంత్రానికి అని చెప్తారు. సరే అని ఇద్దరు చెరువు వైపుకి వెళ్తారు. వెళ్ళి వాళ్ళ అన్నయ్య ఏమో అన్ని అమ్ముకుంటాడు. అన్న వచ్చిన దానికంటే ఎక్కువనే డబ్బులు వస్తాయి ఆయనకు. తమ్ముడు మటుకు కొన్ని అమ్ముకుంటాడు. అమ్మేసి ఇంకొక జత ఉన్నప్పుడు ఆమె ఆ బీదామె ఈయన వెంట ఎదురవుతుంది అనమాట. ఎదురు కావడం వల్ల చూస్తాడు. ఆమెకు పిలిచి ఈయన పోయి, అమ్మాయి చెప్పులు బాబుకు నిన్న కావాలన్నావు కదా తీసుకుంటే, లేదు బాబు నా కాడ అంత డబ్బులు లేవు, మీరు 2 అణాలు చెప్పారు కదా, నా కాడ లేవు అంత డబ్బులు అని చెప్తాడు. లేదు నేను ఒక అనాకి ఇస్తాను తీసుకో అని చెప్పి ఇస్తాడు. అంటే ఆ ఒక్క అనాకి ఇచ్చి ఈయనకు ఎంతో తృప్తి కలుగుతుంది అనమాట. ఒక పసిబిడ్డకు బీద స్థితిలో ఉన్న వాళ్ళకు నేను ఆదుకున్నాను అని అదొక తృప్తి. అంట డబ్బులు ఒక రూపాయి పోయిందని కాదు, ఒక అన్న పోయిందని కాదు, ఆయనకు ఎంతో ఆనందం కలుగుతుంది అనమాట. అట్లా ఇచ్చేస్తాడు అబ్బాయికి. ఆ అబ్బాయి చెప్పులు వేసుకొని పడిన ఆనందానికి నాకు బాగా తృప్తిగా అనిపిస్తది అని ఇంకా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అన్నయ్య దగ్గర ఇద్దరు ఒక చెట్టు దగ్గర కలిసి, ఏరా ఎంత కమ్ముకున్నావంటే, ఇంకా అంత లెక్క చేసుకుంటే ఇంకొక అన్న తక్కువ ఉంటది వాళ్ళ తమ్ముడికి. నువ్వు ఏం రాదు అంటే, ఇట్లా చెప్పులకి ఒక అన్నకి ఇచ్చాను అందుకే నాకు ఇట్లా అంటే, ఆయన ఇంకా ఎక్కువ అమ్మింటాడు. చూడు నీకు వ్యాపారం చేసేది అస్సలు తెలియదు, నేను చూడు ఎంత సంపాదించానో, నువ్వు చూడు ఎంత అని, నీకు నాకు అస్సలు కుదరదు అని ఇంక ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ నాన్నతో చెప్తారన్నమాట. వాళ్ళ నాన్న కూడా అంటాడు, నేను 2 అణాల కంటే ఎక్కువ అమ్మద్దని చెప్పాను, నువ్వెందుకు ఇంత ఎక్కువ అమ్ముతున్నావు అని పెద్ద కొడుకుని మందలిస్తాడు. ఆయన వాడు వినడనమాట. ఎందుకంటే ఆశ ఎక్కువగా ఉంది ఆయనకు. ఒకే కుటుంబంలో పుట్టిన ఇద్దరు అన్నదమ్ములు ఒకే కుటుంబంలో పుట్టి వాళ్ళ పెంపకం ఒకేలాగా ఉన్నప్పటికీ కూడా కానీ మనస్తత్వంలో వేరువేరుగా ఉన్నాయన్నమాట. ఒకరేమో లాభం ఎక్కువగా తినాలని, ఒకరేమో ఆ ఉన్న వాటిల్లోనే కొంచెం సహాయం చేయాలనేది గుణం అనేది ఒకరికి ఉందన్నమాట. ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోవడం జరుగుతుంది. వాళ్ళ అన్నయ్య ఒక షాప్ పెట్టుకుంటాడు పట్నంలో. షాప్ పెట్టుకొని నాణ్యత లేని చెప్పుల్ని కుట్టి ఎక్కువ రేటుకు అమ్ముతూ ఉంటాడు అనమాట.
కొన్ని రోజులకు అవన్నీ ఆ ఊర్లో అందరికి కూడా తెలిసిపోతుంది. అంటే చెప్పులు కొనుక్కున్న కొన్ని రోజులకే తెగిపోవడం అవన్నీ చేయడం వల్ల రేట్ ఎక్కువ అవన్నీ తెలుసుకొని అందరూ పోవడం తగ్గించేస్తారు. కానీ తమ్ముడు మటుకు ఇంటి దగ్గరే ఆ చెప్పులు అమ్ముకుంటూ మంచి క్వాలిటీగా తయారు చేస్తూ తక్కువ రేటుకే అమ్ముతుంటాడు అనమాట. ఈయన దగ్గరకు రావడం ఎక్కువైతుంది. ఈయన ఇంకో పెద్ద వాళ్ళన్న ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తాడు, షాపు అక్కడ పెడతాడు. అక్కడ పెట్టినా గానీ కొన్ని రోజులకు అదే పరిస్థితి. ఎక్కడ పెట్టినా గానీ ఆయన లాస్ట్ కు షాప్ అంతా బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. అట్లా అవన్నీ ఎవరు రాకుండా కొనకుండా ఉంటారు. అప్పుడు వాళ్ళ తమ్ముడి దగ్గరకు వస్తాడు, ఇది పరిస్థితి అని. అంతకు ముందే ఈ చెప్పులు తమ్ముడి దగ్గరికి ఒక అతను వచ్చింటాడు అనమాట, ఒక సాధువు. అటు వెళ్తూ ఈయన దగ్గరకు వచ్చి భోజనం అడుగుతాడు. నాకు ఆకలిగా ఉంది నాయన, కొంచెం భోజనం పెడతావా అంటే ఆయన చెప్పులు కుట్టేది కూడా వదిలేసి వెళ్ళి ఆ భోజనము వండి ఆయన సాధువుకు పెట్టి పంపిస్తాడనమాట. ఆ సాధువు పెట్టి తిన్నప్పుడు ఆయన తిని తృప్తిగా వెళ్ళేటప్పుడు ఇతనికి ఒక వజ్రం ఇస్తాడనమాట. ఈ వజ్రం నీకు ఇస్తున్నాను, నీకు ఎప్పుడో ఒకప్పుడు ఇది ఉపయోగపడుతుంది, దీన్ని అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయి, అప్పుడు నువ్వు దీనికన్నా ఇంకా ఉన్నతంగా జీవిస్తావు, ఈ చెప్పులు కుట్టుకునే పని ఉండదు అని చెప్తాడు. అంటే నేను మళ్ళీ చెప్పులు కుట్టుకుంటున్నాను కదా, చెయ్యంతా మసిగా ఉంది, నువ్వు ఆ కొట్టం చెరువులో పెట్టు, తర్వాత తీసుకుంటానని చెప్తాడు తను. సరే అని ఆ సాధువు ఆ కొట్టం చెరువులో అది వజ్రం దాంట్లో పెట్టి వెళ్ళిపోతాడు. మళ్ళీ వాళ్ళన్న వచ్చి వీళ్ళ దగ్గరకు వచ్చి బాధపడతాడు అనమాట. ఇట్లా నా పరిస్థితి ఇట్లా అయింది, నేను ఆ వ్యాపారం అంతా పోయింది అంటే, సరే అన్నయ్య నువ్వేమీ బాధపడకు, నా దగ్గరే ఉండు, ఇద్దరం కలిసి మనం ఇక్కడే చెప్పులు కొట్టుకుంటూ అమ్ముకుంటూ ఉందాము అని, నువ్వు ఇట్లా నాణ్యత లేని వస్తువులు అమ్మడం వల్ల ఇలా అయింది కాబట్టి ఎప్పుడైనా సరే నాణ్యత ఉండాలి, రేటు కరెక్ట్ గా తీసుకోవాలి అని చెప్తాడు అనమాట. ఇద్దరు అది అమ్ముకుంటూ ఉంటారు. ఉన్నప్పుడు మళ్ళీ సాధువు కొన్ని రోజులకు వస్తాడు అనమాట. వచ్చి ఏం నాయనా నీకు ఇట్లా ఒక వజ్రం ఇచ్చాను కదా, మరి ఏంటి నువ్వు ఇంకా చెప్పులే కుట్టుకుంటున్నావు, దాన్ని అమ్మేసింటే మంచి స్థాయికి వెళ్ళేవాడివి కదా అంటాడు. అంటే లేదు స్వామి, నాకు దాని అవసరం నాకు లేదు, ఈ దీంట్లోనే నాకు ఎంతో తృప్తి ఉంది కాబట్టి అసలు నువ్వు పెట్టింది కూడా నేను మర్చిపోయాను దాన్ని, ఆ వజ్రం గురించి కూడా అని చెప్తారనమాట. కాబట్టి ఏంటే ఆయన స్వయం కృషి మీద ఆయన ఆధారపడ్డాడు అనమాట. అది కూడా ఎక్కువ లాభాలు లేకుండా తక్కువగా తీసుకుంటూ ఆయన జీవితాన్ని కూడా ఎంతో మంది ఇప్పుడు ఆయన మీద నమ్మకం అనేది ఏర్పడిపోయింది అనమాట. ఆయన దగ్గర బాగుంటాయి చెప్పులు, రేటు కూడా రీజనబుల్ గా ఉంటది అని అనుకుంటారు అనమాట. ఈ విధంగా ఆయనకు బాగా పేరు వచ్చేస్తుంది. అంటే చూడండి, ఈయన చేసే పని, ఈయన ఆలోచనలు ఏముంటాయో వాళ్ళ పని కూడా వాళ్ళ ప్రవర్తన కూడా అలాగే ఉంటది. దాని వల్ల కూడా ఫలితం కూడా అలాగే ఉంటది అనమాట. దీన్ని బట్టి మనము మన ఆలోచన విధానం బట్టి మన ప్రవర్తన ఉంటది, మన ప్రవర్తన బట్టి మన జీవితం కూడా అలాగే ఉంటది అన్న విషయం ఇక్కడ ఈ కథ ద్వారా మనము తెలుసుకుంటాం అన్నమాట. కాబట్టి ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం.